అల్లరి నరేష్ అంటే మనకు ఎప్పుడు కామెడీ సినిమాలే గుర్తొస్తాయి. కానీ ఈ మధ్య ఆయన సీరియస్ సినిమాలు కూడా ఎక్కువగా చేస్తున్నారు. అలా చేసిన సినిమా బచ్చలమల్లి. సుబ్బు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం. బచ్చలమల్లి చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుకుంటాడు. 10th క్లాస్ లో జిల్లా ఫస్ట్ కూడా వస్తాడు. దాంతో తన తండ్రి అందరికీ చెప్పుకొని మురిసిపోతాడు. కానీ అది జరిగిన కొన్ని రోజులకే చిన్న భార్య కోసం పెద్ద భార్యతో పాటు కొడుకు బచ్చలమల్లిని కూడా వదిలేసి వెళ్లిపోతాడు తండ్రి. దాంతో అప్పటి నుంచి పూర్తిగా మూర్ఖుడిగా మారిపోతాడు మల్లి. ఎవరేం చెప్పినా వినడు. తనను వదిలేసి వెళ్లిన వాళ్ళను ఒక్క క్షణంలో ఆయన కూడా వదిలేస్తాడు. మందుకు సిగరెట్ కు బానిసవుతాడు. అమ్మాయిల అలవాటు కూడా ఉంటుంది. అలాంటి మల్లి జీవితంలోకి కావేరి వచ్చిన తర్వాత మార్పు మొదలవుతుంది. ఆమె కోసం అన్నీ మానేస్తాడు బచ్చలమల్లి. కానీ తన మూర్ఖత్వంతో ప్రేమలో కూడా ఓడిపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బచ్చలమల్లి జీవితం ఎలా ముందుకెళ్తోంది? మూర్ఖత్వం వదిలేశాడా లేదంటే అలాగే ముందుకు వెళ్ళాడా అనేది ఈ సినిమా కథ. జీవితం అన్నాక పట్టు విడుపులుండాలి. ఎప్పుడు ఒకేలా ఉంటాం? మూర్ఖత్వంతో ముందుకు వెళ్తామంటే జీవితం సాఫీగా సాగదు. అందరినీ కలుపుకోవాలి, అర్థం చేసుకోవాలి. బచ్చలమల్లి అనే సినిమాతో దర్శకుడు సుబ్బు ప్రేక్షకులకు చెప్పాలనుకున్న కథ ఇదే. తీసుకున్న లైన్ అయితే బాగుంది, కానీ చెప్పిన విధానం ఎక్కడో మిస్కనెక్ట్ అయినట్లు అనిపించింది. ఈ సినిమా మొత్తం కేవలం బచ్చలమల్లి క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళిపోతుంది. టైటిల్ కార్డ్ మొదలైన దగ్గర నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు కేవలం మల్లి అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తోంది. దర్శకుడు కూడా దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేశాడేమో, అందుకే ఆ క్యారెక్టర్ అంత బాగా వచ్చింది. నిజానికి ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్కి తోడు లవ్ ట్రాక్ కూడా బాగానే రాసుకున్నాడు దర్శకుడు. కాకపోతే బచ్చలమల్లి సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్స్ పాయింట్ తండ్రి కొడుకుల మధ్య గొడవ. తండ్రి తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో 15 సంవత్సరాలు ఉన్న కుర్రాడు అంత మూర్ఖుడిగా మారిపోతాడని చూపించాడు డైరెక్ట్. కానీ ఆ తర్వాత కొడుకు కుటుంబానికి దూరమై ఆ తండ్రి పడే ఆవేదనను చాలా బాగా చూపించాడు. ఎంతసేపు హీరో మూర్ఖత్వంగా ముందుకెళ్లడం మాత్రమే ప్రతి సీన్లో చూపించాడు దర్శకుడు. ఈ సినిమా కథ 3 దశల్లో జరుగుతోంది. వాటిపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు సుబ్బు. ముఖ్యంగా హీరోయిన్ ట్రాక్ ఉన్నప్పుడు ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగానే ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తోంది. రావు రమేష్, అల్లరి నరేష్ మధ్య ఇంకొన్ని సన్నివేశాలు ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేదేమో. క్లైమాక్స్లో ఊహించినట్టుగానే బచ్చలమల్లి జీవితం అవుతుంది. ఓవరాల్గా ఒక వ్యక్తి జీవితాన్ని సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అల్లరి నరేష్ ఈ క్యారెక్టర్కు ప్రాణం పోశాడు. బచ్చలమల్లి అనే పాత్ర కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు నరేష్. ఈ సినిమా కేవలం ఆయన కోసం చూడొచ్చంటే అతిశయోక్తి కాదు. అమృత అయ్యర్ కూడా చాలా బాగా చేశారు. రావు రమేష్, అచ్యుత్ కుమార్ క్యారెక్టర్స్ బాగున్నాయి. హరితేజ మరో కీలక పాత్రలో బాగా నటించింది. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఓవరాల్గా ఈ సినిమా మీద మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది.